హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ ప్రభువు దివ్య నామమున మరొక మారు మీకు నా యొక్క వందనాలు, కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం మనం శ్రద్ధగా విందాం. దేవుని వాక్యము జిహ్వకు మధురమైనది, జుంటి తేనె ధారల కన్నా అది మధురమైనది 119వ కీర్తనలో దావీదు గారు మనకు తెలియజేసింటున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము మనకు అన్ని రకాలుగా అది ఉపయోగకరమైనది. దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్టయితే దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వారసులు ఉన్నట్టుకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి దేవుని వాక్యం చదువుకుందాం. అది మొదటి తిమోతి 1వ అధ్యాయం 12వ వచనాన్ని 12, 13 వచనాలు ఈరోజు ధ్యానాంశంగా మనం ధ్యానించుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయం 12, 13 వచనాలు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం ప్రారంభించుకుందాం. సర్వశక్తిగల దేవుడా, కృపామయుడ, కరుణామయుడ, జ్యోతిర్మయుడ, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన. పరిశుద్ధుడు 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 వేలాది దూతల చేత కొనియాడబడిన మహా గొప్ప దేవుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నైనా మాతో మీరు మాట్లాడండి నా ప్రభువా. నేను తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి మా ప్రియులందరితో మీరు మాట్లాడండి నా ప్రభువా. ఎందుకనగా నా ప్రభా తండ్రి, నా తండ్రి రాబోచున్న కాలంలో వాక్యం నా తండ్రి మాకు కొదువైపు వచ్చిన సమయం రాబోచున్నది నా తండ్రి. నీ యొక్క రాకడ అతి సమీపంగా ఉంటున్నది నాయన తండ్రి. మేమందరం నా ప్రభా తండ్రి నీ యొక్క రాకడలో ఎత్తపడే గుంపులో నా తండ్రి మేము ఉండడం మాకు సహాయం చేయండి. ఉన్న ఈ కొద్ది సమయాన్ని తండ్రి మేము సద్వినియోగం చేసుకొని మీకు సాక్ష్యకరమైన జీవితం జీవించడానికి మాకు మీ కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు పుణ్యదివ్య నామమును బట్టి పాపిని బ్రతిమాలి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్యంలో పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను అనే మాట ఇక్కడ పౌలు గారు ఆయన తిమోతి పత్రిక రాస్తున్నాడు. ఈ మాటలు ఆయన తన గురించే రాస్తున్నాడు. ఎందుకనగా పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే ఆయన యొక్క జీవితము యేసు క్రీస్తు యొక్క అనగా క్రీస్తులోనికి రాకముందు పౌలు యొక్క జీవితము ఒక రకంగా ఉండేది. మరి ఆయన ఎప్పుడైతే ఆయన యేసయ్య యొక్క ఆ యొక్క స్వరూప దర్శనమును, మరి ఆయన యొక్క స్వరమును ఎప్పుడైతే దేవుడు విన్నాడో ఆయన యొక్క జీవితంలో పెను మార్పులు, అనగా ఆ యొక్క దమస్కు గుమ్మము దగ్గర నుండి ఆ యొక్క జీవితము ఒక పునర్జన్మ సంబంధమైనదిగా ఉంటూ ఆయన క్రీస్తులో వాడబడుచు, క్రీస్తు యొక్క సువార్త కొరకు ఆయన పరిగెత్తుచు, తన యొక్క ఆఖరి శ్వాస వరకు ఆయన క్రీస్తు కొరకే బ్రతికినాడు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినాడు. అనగా ఆ యొక్క పూర్వము, అనగా ఆ యొక్క దమస్కు గుమ్మము యొక్క ఆయన దర్శనానికి ముందు పౌలు యొక్క జీవితము ఆయన గమాలియేలు దగ్గర అనే ధర్మశాస్త్రోపదేశకుడి యొద్ద ఆయన శిష్యరికం చేస్తూ తార్సులో పుట్టిన యూదుడుగా, పౌలు యొక్క అడ్రస్ చూపాలంటే మనం తార్సులో పుట్టిన యూదుడుగా, బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడుగా పౌలు గారు మనకు కనబడుచున్నాడు. ఆయన గమాలియేలు యొక్క ధర్మశాస్త్రమును పూర్తిగా ఆయన అనుసరించేవాడును మరియు చదువుకున్నవాడు. వాటి ప్రకారం ఆయన తన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. క్రైస్తవ బిడ్డలన్నా పౌలుకు నచ్చేది కాదు. వారిని ఎలాగైనా హింసించాలి, వారిని ఎలాగైనా అణగద్రొక్కాలి, వారిని ఎలాగైనా చంపాలి, ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే అదే తన పరమావిధిగా ఆయన జీవించినట్టుగా మనము అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అనగా పౌలుగా మారక ముందు
ఈ యొక్క సౌలు యొక్క జీవితం మనం చూసినట్టయితే క్రీస్తుకు విరోధిగా ఆయన బ్రతికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డల్ని ఆయన చంపడము, వారిని హింస పెట్టడమే తన పరమావిధిగా పెట్టుకుని ఉంటున్నాడు. మనకు చక్కని ఉదాహరణ మనము ఆ యొక్క స్టెఫన్ యొక్క జీవితం మనం చూసినప్పుడు పౌలు స్టెఫన్ యొక్క మరణానికి పౌలు అంగీకరించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం దగ్గరకు వచ్చినట్టయితే ఆ యొక్క స్టెఫన్ యొక్క జీవితం మనకు కనబడుతుంది. స్టెఫను అపోస్తుల చేత అభిషేకింపబడిన వాడై ఆయన సువార్త పరిచర్య చేస్తున్న సమయంలో ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులను మరియు యూదులకును ఆయన సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఆయన స్టెఫను గారు ఆ 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినారు, మోషే నాయకత్వంలో ఎలా బయటకు వచ్చినారు, ఈ సంగతులన్నీ వారికి తెలియజేస్తూ, ఇదిగో మోషే మీ కొరకు మరొక ప్రవక్తను నన్ను పోలిన ఒక ప్రవక్తను మీ కొరకు ప్రభువు పంపించబోచున్నాడు, ఆయన ఈయనే నేను సాక్ష్యం చెప్తాడు. చూడండి, ఆ మాట మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 36-37 వచనాల్లో, ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములు సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకున్న వాడితడి. అనగా మోషేతో మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగము బిడ్డలు 40 సంవత్సరాల పాటు వారు అరణ్యయాత్ర చేసినప్పుడు మోషేకితో ఉంటూ ఆయన పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను దేవదూతగా వారిని వెంబడించిన మన సీనాయి కొండపైన ఆ యొక్క ఆజ్ఞలను అందించిన దేవదూతను మరియు నాను పోలిన ప్రవక్త మీకు వరకు పుట్టినాడనే ఒక ఎవరి గురించి అయితే మోషే తెలియజేస్తున్నాడో ఆయనే ఈ క్రీస్తు యేసు అనేసి వారికి తెలియజేసినప్పుడు వారు స్టెఫను పైన మండిపడి కోపంతో వారిపైన మండిపడగా మన వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా స్టెఫను ఇంకా మాట్లాడుచు 51వ వచనం, అనగా అపోస్తుల కార్యములు 51-52 వచనాల్లో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. స్టెఫను ఇంకా మాట్లాడచ్చు, మీ కొరకు జీవకర్తను ప్రభువు పంపించినప్పుడు, మెస్సియాను మీ కొరకు పంపించినప్పుడు మీరు ఆయన అంగీకరించకుండా ఆయన శిలువమానుకు అప్పగించి మీరు చంపి ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా యెరూషలేములో మీరు అనేక మంది ప్రవక్తలను మీరు చంపి ఉంటున్నారు. మీరు ముష్కరులు, లోపరచులని వారనేసి ఎప్పుడైతే కఠినమైన మాటలు స్టెఫను గారు మాట్లాడినాడో అక్కడ ఉండే వారందరూ, అనగా ఆ యొక్క యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు అందరూ స్టెఫను పైన పళ్ళు కొరికి అనేసి మనకు వాక్యంలో కనబడుతుంది. అప్పుడు స్టెఫను గారు మాట్లాడుచున్నాడు, ఆకాశము వైపు తేరి చూచినప్పుడు ఆకాశము తెరవబడినట్టు మరియు తండ్రి దేవుని మహిమ స్టెఫను గారికి కనబడుటయు దర్శనమందు, మరి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున సింహాసనం ఎదుట ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడి ఉండటయు ఆయన చూచినప్పుడు ఆ విషయాన్ని అలాగే వారికి తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 56వ వచనంలో, ఆకాశం తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండేట్టు చూస్తున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి తమ వస్త్రములు చింపుకొని స్టెఫను పైన దుమ్మిగా పడి రాళ్లతో కొట్టడం ఆయనను ప్రారంభించినారు.
ఎప్పుడైతే ఈ యొక్క స్టెఫనును వారు ఊరి వెలుపల తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నారో ఆ యొక్క హింసకు సౌలు అనుమతి ఇచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అక్కడ సౌలు వాటికి సాక్షిగా ఉన్నట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. స్టెఫనును వారు రాళ్లతో కొట్టుచుంటే స్టెఫను పలుకుచున్న మాట చూడండి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకోమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతడి చావునకు సమ్మతించెను. అక్కడున్న యూదులు పరిసయ్యులు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు సౌలు అందుకు సమ్మతించినాడు. ఆయన స్టెఫను గారిని రాళ్లతో కొట్టుచున్నప్పుడు స్టెఫను గారు చూడండి ఎంత గొప్ప మాటలు పలుకుచున్నాడు. నిజమైన క్రైస్తవుడిగా ఇక్కడ స్టెఫను గారు వారి పాపములు క్షమించమని దేవుణ్ణి ఆయన ప్రతిమాలుకొనుచున్నాడు. సరిగ్గా యేసుక్రీస్తు కూడా సిలువ మానుపై ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమనే మాట ఎలాగైతే యేసయ్య పలికినాడో, యేసయ్యను స్ఫూర్తిగా తీసుకొని స్టెఫను ఆయన సత్క్రైస్తవుడిగా బ్రతుకుచు హతసాక్షిగా ఆయన మారుతున్న సమయంలో ఆయన హింసిస్తున్నా కానీ హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయడం అనే మాట ప్రకారం స్టెఫను గారు ఇక్కడ రాళ్లతో కొట్టి చంపుచున్నప్పుడు ఈ పాపము వీరి పైన మోపకమనేసి ఆయన సవినయంగా దేవుడితో ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఎంత పెద్ద మనసు కదండి! ఇటువంటి క్రైస్తవ జీవితం జీవించాలని ప్రభువు మనల్ని కూడా కోరుచున్నాడు. నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నిన్ను బాధించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, నీ శత్రువులను నువ్వు క్షమించుము, అప్పుడు నీవు క్షమింపబడదువు అనే మాట కూడా మన ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క మాటను నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించనే ఆ యొక్క ఆజ్ఞ ప్రకారము వారందరి కొరకు కూడా స్టెఫను గారు విజ్ఞాపన చేస్తున్నాడు. సౌలు అయితే పౌలుగా మారడానికి ముందు అక్కడ స్టెఫను గారి యొక్క మరణాన్ని కూడా ఆయన అక్కడ సాక్షిగా ఆయన మరణాన్ని కూడా ఆయన సమర్థించడం మనం వాక్యంలో చూస్తున్నామండి. ఇటువంటి క్రూరమైన కఠినాత్ముడైన సౌలు ఆ యొక్క దినాలలో ఆ యొక్క సమయంలో అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను ఆయన హింసించడం మాత్రమే కాకుండా ఆ యొక్క సమాజ మందిరంలోని యొక్క పెద్దల దగ్గరకు వెళ్ళి, పరిసయ్యులు ధర్మశాస్త్రం దగ్గరకు వెళ్ళి, ఇదిగో దమస్కులో కూడా క్రైస్తవ బిడ్డలు ఉంటున్నారు, నేను వారిని కూడా బంధించి ఇక్కడికి తీసుకురావడానికి నాకు పత్రికలు ఇవ్వనేసి ఎప్పుడైతే తెలియజేసినారో వారి దగ్గర నుండి ఆ పత్రికలు పొందుకొని ఆయన దమస్కునకు ప్రయాణం చేస్తున్నాడండి. ఇదే సౌలు యొక్క జీవితంలో పెను మార్పుకు అది ఈ యొక్క ప్రయాణమే మనకు కారణం అవుతుంది. గొప్ప టర్నింగ్ పాయింట్ సౌలు యొక్క జీవితంలో ఇక్కడ గొప్ప టర్నింగ్ పాయింట్ మనం చూస్తున్నాం. సౌలులోనే పౌలు అనబడే ఈ సౌలు ఆ యొక్క పత్రికలను తీసుకొని ఆయన దమస్కు ప్రయాణమైనాడు. సరిగ్గా దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు అతనికి కనబడింది. ఆ వెలుగును చూచిన వెంటనే అతడు అక్కడే గుర్రంపై నుంచి క్రింద పడిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్టయితే, అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతన్ని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చూడండి, యేసయ్య బిడ్డలు క్రైస్తవ బిడ్డల్ని ఇబ్బంది పెట్టాలనేసి దమస్కుకు ప్రయాణం చేస్తున్న సౌలుకు యేసయ్య యొక్క ఆ స్వరూప దర్శనము, ఆ యొక్క మూర్తిభవించిన ఆ యొక్క కాంతి, ఆ యొక్క వెలుగును చూసినప్పుడు పౌలు అక్కడ గుడ్డివాడైపోయినట్టుగా కూడా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ క్రింద పడిపోయిన సౌలుతో ఒక స్వరం వినబడతా ఉంది, సౌలా సౌలా 2 మార్లు పలుకుచున్నాడు దేవుడు. సౌలా సౌలా 2 మార్లు పిలుస్తున్నాడు. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అనేసి ఎప్పుడైతే యేసయ్య ఆయన పలికినాడో సౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవరు ప్రభువా అని అడిగినప్పుడు, ఇదిగో నీవు హింసించుచున్న నేను యేసును అని ప్రభు అతనితో పలికట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం.
వెంటనే అక్కడ ఆ యొక్క వెలుగును అక్కడ అతనితో వచ్చిన వారు చూచినారే కానీ ఆ యొక్క స్వరం అక్కడ వచ్చిన వారు వినలేదు. కానీ సౌలు స్పష్టంగా యేసయ్య యొక్క స్వరమును విన్నాడు, యేసయ్యను చూచినాడు. మిగతా అపోస్తులు 12 మంది అపోస్తులు కూడా యేసయ్యతో 3.5 సంవత్సరముల పాటు వారు ఆయనతో సువార్త పరిచర్యలో పాల్గొన్నా కానీ యేసయ్యను వారు ఆ యొక్క యూదులు శిలువపై యేసయ్యని అప్పగించినప్పుడు వీరందరూ కూడా పారిపోయినారు. యూదా అనే వ్యక్తి యేసయ్యను అప్పగించి యూదా ఉరి పెట్టుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు వీరందరూ పారిపోయినారు. కానీ సౌలు ఈ యొక్క పౌలు ఆ దమస్కు గుమ్మం దగ్గర ఆయన ప్రారంభించిన ఆయన యొక్క ప్రయాణము హతసాక్షిగా ఆయన మరణించేంత వరకు కూడా యేసయ్య కోసమే ఆయన జీవించినాడు. యేసయ్య మహిమ కొరకే ఆయన తన సువార్త పరిచర్యను కొనసాగించినాడు. చూడండి, ఇక్కడ దమస్కు గుమ్మం దగ్గర నుంచి ఆయన ఆ యొక్క దమస్కు యొక్క పట్టణంలోనికి అతని సేవకులు ఆయన నడిపించుకుని వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ సమయంలో ప్రభువు అననీయ అనే ఒక శిష్యుడితో ప్రభువు మాట్లాడుచున్నాడు. ఇదిగో తిన్నని అనే వీధిలో, దమస్కులోని తిన్నని అనే వీధిలో ఇదిగో సౌలు ప్రార్థన చేయుచున్నాడు. నీవు వెళ్ళి అతన్ని పరామర్శించుము, అతన్ని దర్శించుము, అతని తలపైన నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేయమని ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క అననీయ ఉత్తరం ఇస్తున్నాడు. ప్రభువా, ఇతడు క్రైస్తవుల్ని హింసించడమే పరమావధిగా పెట్టుకుని బ్రతుకుచున్న క్రైస్తవ విరోధి ఇతడు యెరూషలేములో ఉన్న క్రైస్తవుల్ని హింసించడం మాత్రమే కాకుండా ఇదిగో ఇక్కడికి కూడా దమస్కును కూడా వచ్చి క్రైస్తవ బిడ్డల్ని బంధించి తీసుకోవడానికి వెళ్ళడానికి ఇతను వచ్చి ఉంటున్నాడు అనేసి ఆయన ఉత్తరం ఇచ్చినప్పుడు ప్రభువు చూడండి ఒక చక్కని జవాబిస్తుడు అననీయతో. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనాలు చదివినట్టయితే ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు ప్రభు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నేను నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చూడండి, ప్రభువు అన్నితో అంటున్నాడు, ఇదిగో ఇతడు రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉంటున్నాడు. ఇదిగో నా నామము కొరకు ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించను అతనికి నేను అది చూపించను. నీవు వెళ్ళి అతని తల మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయము, అతడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అతను పొందుకొను అనేసి అలాగా ఆయన అననీయతో చదివించినప్పుడు అననీయ ఆ యొక్క గృహానికి అనగా సౌలు ప్రార్థన చేస్తున్న ఇంటికి వచ్చి సౌలుతో మాట్లాడుచు, ఇదిగో నీవు మార్గంలో ఎదుర్కొన్న ప్రభువైన యేసుక్రీస్తు నన్ను పంపి ఉంటున్నాడు అనేసి ఎప్పుడైతే సౌలు తలపైన చేయి పెట్టి ఆయన ప్రార్థన చేశాడో సౌలు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే అననీయ ఆ యొక్క తలపైన చేతులకి ప్రార్థన చేసినప్పుడు అననీయ ఆ యొక్క సౌలు యొక్క కళ్ళ నుండి పొరల వంటివి 2 రాలి అతనికి చూపు అతను పొందినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా పౌలు పూర్తిగా అతనికి స్పష్టమైన చూపు ఉందని, స్పష్టమైన చూపు పొందలేదు కానీ కొద్దిగా అతనికి చూపులో తేడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ముళ్ళు కలిగి పౌలు ఆ యొక్క సువార్త పరిచర్యను చేస్తూనే తన యొక్క హతసాక్షి అయినంత వరకు కూడా ప్రభువు సేవ కొరకే తన జీవితాన్ని ఆయన వినియోగించి ఉంటున్నాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత అద్భుతమైన పరిచర్య చేసినాడు. మన కొత్త నిబంధన బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథమందు 27 పుస్తకాలలో 14 పుస్తకాలు పౌలు గారు రాసినవి. మీరు రోమా పత్రిక, 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ, మరి గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పు, కొలసీయులు, 1 తెస్సలోనికైలు, 2 తెస్సలోనికైలు, 1 తిమోతి, 2 తిమోతి, మరి తీతుకు, ఫిలేమోనుకు, మరియు చివరిగా హెబ్రీ పత్రిక వరకు కూడా 14 పత్రికలు పౌలు గారు రాసి ఉంటారు. అనగా కొత్త నిబంధనలోని మ్యాక్సిమం
అనగా ఆఫ్ పైన కూడా సగానికి పైన కొత్త నిబంధనలో పౌలు గారి యొక్క పత్రికలతోనే ఉంటున్నాయి. అలా అంతగా ప్రభావితం చేసినాడు పౌలు గారు క్రైస్తవ ప్రపంచాన్ని. నేటికి కూడా పౌలు యొక్క సేవా జీవితం ప్రతి క్రైస్తవుడికి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించినాడు. అంత మాత్రమే కాకుండా తన పత్రికల్లో ఆయన రాసిన అనేక వచనాల ద్వారా ప్రతి ఒక్కరికి స్ఫూర్తి రగిలిస్తూ, ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని ఆయన రగిలిస్తూ తన పత్రికల్లో యేసయ్య గురించిన సాక్ష్యాన్ని ఆయన పొందుపరుచుకుంటున్నాడు. పౌలు గారి యొక్క ఆ యొక్క పత్రికల్లో శ్రేష్టమైన మాటలు ఎన్నో ఉన్నాయి. రోమా పత్రికలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాట రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన విశ్వాసముల గురించి, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకునని ఆయన రాసుకుంటూ వచ్చినాడు. మరి 3వ అధ్యాయం చూసినట్టయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని 3:11లో మా రోమపత్రిక 3:23లో అయితే ఇదిగో ఏ భేదమును లేదు, అందరము త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోవచ్చున్నాము. శ్రేష్టమైన మాటలు. ఇంకా మనం తీసుకున్నట్టయితే 4వ అధ్యాయంలో అబ్రహాం గారి గురించి, ఇస్సాకు యొక్క జననం గురించి, సున్నతి గురించి అనేక విషయాలు పౌలు గారు ప్రస్తావించి ఉంటున్నాడు. మరి 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయంలో 5:8లో తెలియజేసినట్టు ఇదిగో దేవుడు తన ప్రేమను ఎల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకా క్రీస్తుకు శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలంలో ఆయన మరణించి ఉంటున్నాడు, శిలువ మరణం పొంది ఉంటున్నాడని ఎన్నో గొప్ప మాటలు. మరి అందరికీ సుపరిచితమైన వాక్యం రోమపత్రిక 6:23లో పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే క్రీస్తు యేసునందు మనకు కృపావరము, క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవము. అనగా పాపం వలన వచ్చే జీతం మరణమైతే యేసయ్య నుంచి మనకు నిత్య జీవం అనే కృపావరం మనం పొందుకుని ఉంటున్నామనే మాట. మరి అంత మాత్రమే కాకుండా 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం వన్ ఆఫ్ ద క్లాసిక్ చాప్టర్స్ ఇన్ ద బైబిల్ గ్రంథంలో క్లాసిక్ చాప్టర్స్ లో మనం రోమపత్రిక 8వ అధ్యాయం మనం తెలియజేసుకోవచ్చు. 1వ వచనంలో ఇప్పటి క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి ఎవడు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు క్రీస్తు వాడు కాడు. అంత మాత్రమే కాకుండా రోమా 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదిగో మీరు దాసులు కాదు, ఇక మీదట మీరు దేవుని వారసులు, దేవుని కుమారులు, మీరు దేవుని యొక్క వారసులని కూడా ప్రభువు మనకు ఆయన ఆ యొక్క ఔన్నత్యాన్ని మనకు తెలియజేసి ఉంటున్నాడు. రోమా 8:18లో ఇదిగో రాబోయే మహిమకు ముందు ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినది కావు అన్నాడు ఆయన. మరి రోమా 8:26లో ఇదిగో మన పట్ల ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యత అనే మూలుగులతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభువుకు తెలియజేస్తాడని ఆయన తెలియజేసి ఉన్నాడు. రోమా 8:22లో చూసినట్లయితే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం బట్టి పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుననే మాట. ఎన్ని రెఫరెన్స్ తీసుకోవచ్చు. ఇదిగో మనల్ని దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడేవాడు, మరణమైన, జీవమైన, ఉన్నవైనా, రాబోదైన, మరి ఎత్తైనా, లోతైనా, మరి ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపుననే మాట మనకు అదే రోమపత్రిక చివరి వచనాల్లో మనకు కనబడతాయి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగునే మాట రోమా 10:17లో మనకు కనబడతాయి. మరి రక్షణ గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఎవరైతే యేసే క్రీస్తుని తమ నోటితో ఒప్పుకొని తండ్రైన దేవుడు క్రీస్తును మృతుల నుండి లేపనని ఎవరైతే తమ హృదయమును విశ్వసిస్తారో వారే రక్షింపబడుననే మాట కూడా మనకు అదే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనకు కనబడతాయి. క్రీస్తు యేసు నామమును బట్టి ఎవరైతే విశ్వాసం నుండి ప్రార్థన చేస్తారో వారే రక్షింపబడుతున్న మాట కూడా మనకు అదే రోమపత్రిక 10వ అధ్యాయంలోనే మనకు కనబడతాయి. ఇలా తీసుకుంటూ వెళ్తే పౌలు రాసిన పత్రికల్లోని అద్భుతమైన వచనాలు, కొన్ని వందల వచనాలు మనకు కనబడతాయి. మనము 1 కొరింథీయులు 1వ అధ్యాయం 18వ వచనంలో చదివినప్పుడు మనము ఇదిగో శిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనము గాని అది రక్షింపబడిన వారికి దేవుని శక్తిని ఆయన తెలియజేసి ఉంటున్నాడు. అదే 1 కొరింథీయులు 1వ అధ్యాయం 25వ వచనంలో చదివినప్పుడు ఇదిగో మనుషుని యొక్క ఆ యొక్క జ్ఞానము దేవుని యొక్క వెరితనంతో సమానం అన్నాడు ఆయన. అనగా దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉన్నతమైనదో పౌలు గారు మనకు అందరికీ నేర్పిస్తున్నాడు.
మరి మీరు మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహంలో మీరు జాగ్రత్త జరిగించకండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారిని పౌలు గారు రాస్తూ వస్తున్నాడండి. ఇంకా ఎన్నో వచనాలు ఎఫెసీ పత్రికలో కావచ్చు, గలతీ పత్రికలో కావచ్చు, మరి తిమోతి పత్రికలో కావచ్చు, తెస్సలోనిక పత్రికలో కావచ్చు, మరి ఆయన పౌలు గారు టచ్ చేయని సందర్భం అంటూ ఏది లేదు. విశ్వాసమును గురించి, నిరీక్షణను గురించి, ప్రేమను గురించి, 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రేమ గురించే కాగా చివరి వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 కలుగునుడును అందులో శ్రేష్టమైనది ప్రేమయే అని ఆయన తెలియజేసి ఉంటున్నాడు. ప్రేమను గురించి, విశ్వాసముల గురించి, మరి ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, దీర్ఘశాంతము, మరి విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము, వీటన్నిటిని 9 ఆత్మ ఫలాలను ఆయన తెలియజేసిస్తున్నాడు. శరీర కార్యాల గురించి తెలియజేసిస్తున్నాడు, ఆత్మల గురించి తెలియజేసినాడు, కృపావరముల గురించి తెలియజేసిస్తున్నాడు. పౌలు రాసిన పత్రికల్లో ఆయన అన్నిటిని గురించి, మరణం గురించి, మరణం తర్వాత నిత్య జీవనం గురించి, యేసయ్య యొక్క 2వ రాకడను గురించి ఆయన తెలియజేసిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో మనకు సమాజ మందిరం గురించి, మరి ప్రత్యక్ష గుడారం గురించి, మెల్కీసెదెకుల గురించి, ఆయన విశ్వాస వీరుల గురించి. చూడండి, ఒక మాట మీకు తెలియజేస్తాను. 18 విశ్వాస వీరుల గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ప్రస్తావించినాడు. అసలు సిసలైన విశ్వాస వీరుడు పౌలేనండి. పౌలే అసలు సిసలైన విశ్వాస వీరుడు. తాను ఒక్కసారి ఆయన పరుగు ప్రారంభించినాడు. ఆయన పరుగుతే ఆయన యొక్క పరుగు యొక్క గమ్యము పౌలు గారికి తెలుసు. మరి పౌలు గారు గమ్యము తెలియకుండా గుడ్డివాడిగా ఆయన పరిగెత్తలేదు, గురి యొద్దకే పరిగెత్తినాడు. తాను పొందుకొని బహుమానం గురించి ఆయన తెలిసి ఆయన పరిగెత్తినాడు. ఈ లోకంలో ఉన్నవన్నిటిని ఆయన నష్టంగా ఎంచుకొని వాటిని పెంటగా ఎంచుకున్నాడు. పౌలు గారు తన స్వహస్తాలతో గుడాలను తయారు చేస్తూ వాటి ద్వారా ఆయన పోషింపబడుచు ఆయన ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పౌలు గారు జీవించడుగా మనము ఆ యొక్క పత్రికల్లో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో తెలియజేసినట్టు, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘము వల్లే ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును మనం విడిచిపెట్టినట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో మనము ఓపికతో పరిగెత్తము. ప్రభువు మనకు ఇచ్చిన ఆనందంతో, ఇదిగో ప్రభువు తండ్రి అయిన దేవుని కుడిపాసున్న సింహాసనాసనుడే ఉంటున్నాడు, ఇదిగో జయించిన వారికి ఆయన జీవ కిరీటం ఇస్తాడనేసి మనం వాక్యంలో చూస్తున్నాం. ఎన్ని అద్భుతమైన రెఫరెన్సెస్, ఎంత ప్రతి ఒక్కరికి విశ్వాస జీవితంలో ఉన్న వారికి ఈ యొక్క పౌలు గారు రచనలు, ఆయన రాసిన పత్రికల్లోని ప్రతి రెఫరెన్స్ ఎంతో స్ఫూర్తిదాయకంగా, మరి అందరినీ బలపరిచే వారిగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రికను రాసినప్పుడు, పౌలు గారు ఫిలిప్పీ పత్రికను రాసినప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉంటూ ఆయన రాసిన అద్భుతమైన మాటలు ఫిలిప్పీ 4వ అధ్యాయం 4-6 వచనాలు చదివినట్టయితే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియచేయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేన్ని కూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయముందును ప్రార్థన విజ్ఞాపనల చేత మీ యొక్క విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువునికి మీరు తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండి మిమ్మల్ని కాపాడునని ఈ యొక్క అద్భుతమైన మాటలు మనకు పౌలు గారి అందించి ఉంటున్నాడు. మరొక మాట అదే ఫిలిప్పీ 4:13లో, నన్ను బలపరచు వాని అంటే నేను సమస్తము చేయగలను. ఎవరైతే దేవుడిని బలపరుస్తారో, ఎవరైతే దేవుని పైన విశ్వాసం కలిగి జీవిస్తారో వారిని దేవుడు బలపరుస్తాడని పౌలు గారు రాస్తున్నాడని. అంత మాత్రమే కాకుండా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి ఆయన మనకు తెలియజేసిస్తున్నాడు. కుటుంబముల గురించి, భార్య భర్తల బంధముల గురించి, మరి భార్య తల్లిదండ్రుల పిల్లలకు ఎలా మనం జీవించాలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా పౌలు మనకు తన పత్రికల ద్వారా మనకు నేర్పించి ఉంటున్నాడు. బైబిల్ చదివేవారు, వాక్యం చదివేవారు, వాక్యంతో తమ గృహాలను కట్టుకునే వారికి
యొక్క కుటుంబాల్లో సంతోషము, సమాధానము, శాంతి, మరి యొక్క దేవుని యొక్క భద్రత, కాపుదల మనకు ఖచ్చితంగా ఉంటాయి. వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు పౌలు గారు సూచించిన ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు సూచించిన ఆ యొక్క విధి విధానాలతో మనం జీవించినట్టయితే మన కుటుంబాలు ఎక్కడా సాతానుకు మనకు లొంగిపోకుండా మనల్ని ప్రభు భద్రత కలుగజేస్తారు. శోధన వచ్చిన, శ్రమలు వచ్చిన, హింస కలిగిన, నింద కలిగిన, అప్పుల బాధ ఉన్న, ఆర్థిక సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఎటువంటి శ్రమ వచ్చినా కానీ పౌలు గారు ఎక్కడ ఆయన ప్రభువును విడిచిపెట్టకుండా ఆయన ప్రభువు వైపే చూస్తూ తన యొక్క జీవితంలో ఆయన ముందుకు సాగినాడు. మనకు కూడా అలాంటి జీవితం కలిగి జీవించడానికి పౌలు గారు నేటికి కూడా ఈ యొక్క పత్రికల బైబిల్ నందు పొందుపరిచి 2000 సంవత్సరాలు దాటింది. నేటికి కూడా పౌలు యొక్క పత్రికలను అనేక మంది క్రైస్తవ బిడ్డలకు స్ఫూర్తిదాయకంగానే ఉంటున్నది. మరి వారందరినీ విశ్వాస జీవితంలో మరింతగా బలపడడానికి పౌలు గారి యొక్క పత్రికలోని సారాంశము, ఆ యొక్క ఉత్తమోత్తమైన రచనలు మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి బైబిల్ మనం శ్రద్ధగా చదివినప్పుడు ఈ యొక్క బైబిల్ ఒక ధనాగారము, ఒక జ్ఞానాభారము, ఇది ఒక జ్ఞాన సంపద. ఇది ఇక్కడ మనము అనేక విషయాలను నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలు కూడా వారు తమ ప్రయాసములతో తమ కష్టాలు ఓర్చుకుంటూ ఇబ్బందులు పడినా, శ్రమలు పడినా కానీ దేవుని ఎక్కడా విడిచిపెట్టలేదండి. ఆఖరికి పౌలు గారి యొక్క శ్రమలు మనం చూసినట్టయితే ఆ 2 కొరింథీయులు 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం 28వ వచనం వరకు కూడా ఆయన పడిన కష్టాలు, శ్రమలు ఒక్కసారి వాటిని మాత్రం చదువుకొని మనము వాక్య సందేశం ముగించుకుందాం. మొదటి 2 కొరింథీయులు 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చూడండి, లిస్ట్ ఇచ్చిన పౌలు గారు. అనేక పర్యాయములు నేను చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మార్లు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణాలలోను, నలుద్రములైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకమున్నవి. పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడండి, దేవుని పరిచర్య కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడండి. ఈరోజు బోధకులు చూస్తుంటే వారి యొక్క ఆడంబరాలు, వారి యొక్క వేషధారణ ఎన్నో మనకు కనబడుతుంది. కానీ నిజమైన బోధకులు, నిజమైన పరిచారకులు దేవుని దగ్గర వారు తాము తగ్గించుకొని ఎన్ని శ్రమలు వచ్చినా వారు వెనుతిరిగి చూడకుండా వారు ముందుకే దేవుడి వైపు చూస్తూ ప్రయాణం చేస్తారు. పౌలు గారి యొక్క జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమైనది. చూడండి, పౌలును చూసి మనం నేర్చుకోవాలి. ఇంకా పౌలును గురించిన అనేక సంగతులు ఉన్నాయి. ఆయన చేసిన అద్భుతములు, ఆయన చేసిన స్వస్థతలు, మరి మరణించిన వారిని లేపడము, మరి ఆయన యొక్క సాక్ష్యములు, రాజుల ఎదుట ఆయన ఇచ్చిన సాక్ష్యము, ఫేస్తు, ఫెలిక్స్, అగ్రిప్ప రాజుల ఎదుట, మరి ఆ యొక్క రోమా చక్రవర్తి దగ్గర కూడా ఆయన కైసరు దగ్గర ఇచ్చిన సాక్ష్యములు, ఇవన్నీ కూడా రాబోయే క్లాసులో మనం నేర్చుకుందాం. దేవుని మనం తప్పకుండా పౌలు జీవితాన్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని పౌలు యొక్క జీవితం వలె మనం కూడా నడుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.